ఏపీలో ఇప్పుడు జగన్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. ఏపీలో ఏ సంఘటన జరిగినా సరే జగన్ ఉంటే అలా చేసేవాడు, జగన్ ఉంటే సీఎం గా ఉంటే ఇలా చేసేవాడు అంటూ చర్చించుకుంటున్నారు. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పట్టణం నుంచి పల్లె వరకు అంతా వాలంటీర్లే దగ్గరుండి చూసుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని, సేవలను అన్నిటినీ ప్రజల వద్దకు వాళ్ళే తీసుకెళ్లేవారు. అసలు ఎమ్మెల్యేలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి వద్దకే ప్రజలకు అన్ని తీసుకెళ్లి ఇచ్చేవారు. ఇక జగన్ ఓడిపోయిన తర్వాత వాలంటీర్ బతుకు అగమ్య గోచరంగా మారిపోయింది. కూటమి ఎన్నికల సమయంలో ఓ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను మళ్లీ తీసుకుంటామని, 10,000 వేతనం కూడా ఇస్తామంటూ హామీ ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చింది కానీ వాళ్ళను మాత్రం తీసుకోలేదు. అయితే మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు వేల మంది నిరాశలయ్యారు. వందల ఇండ్లు మునిగిపోయాయి. తిండి నీళ్లు లేక చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అల్లాడిపోయాయి. చంద్రబాబు నాయుడు స్వయంగా వరదల్లో తిరుగుతూ సహాయం చేసినా చాలా వరకు పరిస్థితి దారుణంగా ఉంది. సింగ్ నగర్ తో పాటు మార్కెట్ ఏరియా చాలా చోట్ల ప్రజలకు కనీసం తిండి లేక అల్లాడిపోతున్నారని వైసీపీ పార్టీ అధినేత జగన్ గుర్తించారు. దాంతో వారికి సాయం చేసేందుకు జగన్ వాలంటీర్లకు రంగంలోకి దించారు. తమ ప్రభుత్వం హయాంలో పనిచేసిన వాలంటీర్లు వెళ్లి వరద బాధితులకు సహాయం చేయాలంటూ కోరారు జగన్. దాంతో ఇప్పుడు వాలంటీర్ రంగంలోకి దిగారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులైన పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్, తినడానికి ఆహారంతో పాటు వారికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్ సహాయమే కనిపిస్తోంది. చాలా చోట్ల ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడంతో పాటు చెల్లాచెదురైన కుటుంబాలను కలపడం, తప్పిపోయిన వారి వివరాలను సేకరిస్తూ కుటుంబాలకు అప్పగించడం లాంటివి చేస్తున్నారు. ఇదంతా చూసినా అక్కడి స్థానికులు జగన్ గురించి చర్చించుకుంటున్నారు. దాంతో మళ్ళీ జగన్ పేరు ఆటోమేటిక్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి జగన్ చేసిన ఈ పనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.